అందరికీ నమస్తే. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో, మాకు డోక్రా గ్రూప్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది. మన వైజాగ్‌లో చాలా అత్యంత పెద్ద మొత్తంలో అయితే డోక్రా సంఘాల వాళ్ళు ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారనేసి. సో, గ్రూప్స్ అన్నీ కూడా వెళ్ళాలి అని మాకైతే ఆర్డర్ పాస్ అయింది. సో, మొత్తానికైతే మేము కూడా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎంవిపి డబల్ రోడ్ దగ్గర ఉన్న ఏఎస్ఆర్ గ్రౌండ్లో అయితే నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా స్టాల్స్ అయితే పెట్టుకున్నారండి. అందరూ కూడా డోక్రా మహిళలు అన్ని వాళ్ళు చేనేత వస్త్రాలు అవని, క్రాఫ్టీ అవని, అలాగే పిక్కల్స్ అవని, అలాగే మన ఇంటికి కావాల్సిన హోమ్ మేడ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ 5 days నిర్వహిస్తున్నారనమాట. ఆల్మోస్ట్ నాకు 3 days అయిపోయాక తెలిసింది. సో ఏదైతేనేంటి ఇంకా సండే వరకు కూడా ఉంది. సో మొత్తానికైతే ఈ విధంగా మేమైతే షాపింగ్ మొత్తం చేసేస్తున్నాము. చూస్తున్నారు కదా, శారీస్ అన్నీ కూడా దొరుకుతున్నాయి మనకి. రీజనబుల్ రేట్లలో కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాదు, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందు ఉన్నారు అని చూపించడానికే ఈ ఈ ఒక ఎగ్జిబిషన్ అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి. మనం ఫ్యాన్సీ అవని, అలాగే జ్యువెలరీ అవని, అలాగే ఆర్టిఫిషియల్ ఐటమ్స్, అలాగే మన ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్, అలాగే దాంతోపాటు చాక్లెట్స్ అండి. మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, నేనైతే చాక్లెట్స్ చూడగానే చాలా టెంప్ట్ అయిపోతాను. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో బాబుకి కూడా అడిగాను చాక్లెట్ తీసుకుందామా అని. సో వాడైతే ఓకే మమ్మీ అన్నాడు. సో నేను బాబు కలిపి చాక్లెట్ బాక్స్ అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే గిఫ్ట్ ఆర్టికల్ అండి. ఇదైతే నేను ఫోన్ నెంబర్తో సహా తీసుకున్నాను. మనం బయట కూడా వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మనకి ఎలాంటి ఒకవేళ మనం ఎలాంటి డిజైన్స్ అవని, అలాంటి మొత్తం ఆర్టిఫిషియల్ కాకుండా రియల్గా ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో దాంతోపాటు ఇంకా అయితే క్లాత్స్ అయితే ఓవరాల్ చాలా బాగున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి టాప్స్, చుడీదార్స్, అలాగే జ్యువెలరీ సెట్స్, అలాగే బ్యాంగిల్స్, చాలా అంటే చాలా వేరియేషన్స్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫిష్ ఎక్వేరియం కూడా ఉన్నది. ఇందులో వచ్చేసి సింగిల్ ఫైటర్స్ మాత్రం అమ్ముతున్నారు. 100 నుంచి 100, 150, 200, 250, 300 వరకు కూడా ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్, అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి మంచి బొమ్మలు అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు చిన్న బొమ్మలతో పాటు ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టారండి. నేనైతే మొత్తం తిరిగేస్తున్నాము ఎక్కడ కూడా అలసిపోకుండా. సో బబ్బు అయితే ఒక చిన్న ఫైటర్ చాప్ అయితే తీసుకున్నాడు. సో దానికోసం అయితే ఈ విధంగా తను పార్సల్ చేస్తుంది. సో మాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటే మేము ఎంచుకున్న చేప వేరు. సో దాన్ని ఆ బాక్స్ నుంచి ఇందులో పెట్టి పట్టుకెళ్ళడానికి కొంచెం కష్టం. అలాగే ఫుట్వేర్ కూడా ఉంది. సో దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారా, కొబ్బరి నూనె, కొబ్బరి వాటర్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. మొత్తానికైతే ఈ విధంగా మొత్తం 3 లైన్స్ అనమాట. ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే చెప్పనవసరమే లేదు. ఆడవాళ్ళకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే చాలా పిచ్చి. అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అందులోనూ పిక్కల్స్, అలాగే కారం పొళ్ళు, మసాలా పొళ్ళు, అన్ని రకాల పొడులు కూడా దొరుకుతున్నాయి. ఇకపోతే తినడానికి ఫుడ్కి సంబంధించినవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లలో అయితే మన కోసం మన డోక్రా సంఘాల వాళ్ళు మన ముందుకు తెచ్చేసారండి. పిండి వంటలు, అలాగే అరిసెలు, అలాగే చపాతీలు, పరోటా ప్యాకెట్స్ కూడా ఇక్కడ రెడీమేడ్ దొరుకుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళందరూ కష్టపడి తయారు చేసి మన కోసం తీసుకొచ్చారు. అలాగే ఇకపోతే మనం క్లీనింగ్ చేసుకోవడానికి హార్పిక్ అలాంటివి కూడా ఉన్నాయి. అలాగే ఇంకొక స్టాల్లో అయితే మాడుగుల హల్వా కూడా తీసుకొచ్చి పెట్టారు. సో ఇక వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కల్స్ అయితే బీభత్సంగా ఉన్నాయండి. దాంతోపాటు ఇంకా శారీస్ అయితే చెప్పనవసరమే లేదు, చాలా రీజనబుల్ రేట్లలో కూడా ఉన్నాయి. ఒక్కసారి కూడా మీరు చూసేయండి. లాస్ట్ 2 days అనమాట. ఇంకా సండే మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అలాగే దాంతోపాటు చుట్టుపక్కల అయితే ఒక స్టేజ్ వేశారు. నృత్యాలు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, కూచిపూడి అలాంటివి ఆర్గనైజింగ్ అయితే అన్నీ చేస్తున్నారు. మొత్తానికైతే కంప్లీట్గా నేను అన్నీ చూసేసాను. ఇంక ముందుకు వస్తే మాత్రం హెల్త్ చెకప్ కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఫుడ్ అనమాట. ఫుడ్ కౌంటర్స్, మనం తినడానికి తాగడానికి
తాగడానికి కావాల్సినవి ఏవైనా ఇటువైపే ఉంటాయన్నమాట. మొత్తం ఇదైతే ఒక స్టాల్స్ అన్నీ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఇటువైపు అయితే ఇచ్చేసారు. సో మొత్తానికైతే నేను బొబ్బు అయితే ఈ విధంగా మొత్తం కంప్లీట్గా ఎంజాయ్ చేసేసాం. దాంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నాయని చెప్పాను కదా, ఇవి కూడా చూసేసాను. సో ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇలాగే డోక్రా సంఘాలు వాళ్ళందరూ కూడా ఉండాలి. ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.